ఒక కీలకమైన విషయం, అది మరొకటి కాదు, అత్యాచారం. మన భారతదేశ కల్కట్టా రాష్ట్రంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన అత్యాచారం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీకు కూడా తెలిసిందనుకుంటా. విన్నామా, బాధపడమా, ఇక మేము ఏమి చేయగలిగాము? నిన్న వేరే చోట జరిగింది, రేపు ఆ నిప్పు మన రాష్ట్రానికి తగిలితే అదే నిప్పు మన ఊరికి తగలచ్చు. మేము అందరూ నిశ్శబ్దంగా ఉంటామా? కాదు. మరి మాలో మానవత్వం ఉంది. మన భారతదేశంలో ప్రతి మెడికల్ కాలేజీలో మన వైద్యులు అనగా డాక్టర్స్ వారి పట్ల తగినంత కృషి ప్రతిరోజు ఎండ నీడ లేకుండా పోరాటం చేస్తున్నారు. అత్యాచారం జరిగిన బిడ్డ ముందు మన భారతదేశ బిడ్డ, తరువాత తను వైద్యురాలు. ఆ బిడ్డ కోసం మేము పోరాటం చేయలేమా? ఒక సమాజం అనగా డాక్టర్లే కాదు, టీచర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఎంప్లాయీస్, కార్మికులు, ప్రతి ఒక్కరి బిడ్డ ఉంటుంది. మరి ఆ బిడ్డ రక్షణ ఎవరిది? ఆ బిడ్డ రక్షణ ఎవరు చేయాలి? మరి సమాజంలో డాక్టర్లు మాత్రమే ఉన్నారా? చెప్పండి. మేము కూడా ఉన్నాం కదా. మనం చేయగలిగినంత కృషి మేము చేద్దాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆడపిల్లవు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త. పువ్వుల్లాగా విరిసిన మీపై పురుగులు వాల్తాయి జాగ్రత్త. పున్నమిలాగా నవ్వే మీపై అమాస చీకటి కమ్ము జాగ్రత్త. కామం సొంగలు కాచి కళ్ళను చూసి నడువుము జాగ్రత్త. కాటు వేసేరు కడ తీర్చేరు కాలం కళ్ళను చూడు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆడపిల్లవు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త. నీ పెదవికి రంగులు చూస్తే తల్లి, మగాళ్ళ రక్తం మరిగిన చెల్లి. పాములు పడగలు విప్పిన తల్లి, విషాలు నీపై చిమ్మిన చెల్లి. నీ కంటికి కాటుక చూస్తే తల్లి, కంటి కొలతలు మారిన చెల్లి. కదంబ హస్తం సాచిన తల్లి, పిడికిలి బిగువున చిరిచిన చెల్లి. మానవ మృగాలు తిరుగుతుంటారు, మానవత్వాన్ని మరచుతుంటారు. తాగిన మత్తుల తగుల పెడతారు, నూరేళ్ల దీపం మార్పుతుంటారు. జాగ్రత్త 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 జాగ్రత్త, ఆడపిల్లవు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త. తొమ్మిది నెలల కూనను వదలరు, 9 ఏళ్ల పాపను వదలరు, 90 ఏళ్ల ముసలిని వదలరు. కత్తుల అంగపు ఉచ్చులు వేస్తారు, తోడేళ్ల తోలును కప్పుకుంటారు. దారిలో నీకై కాపు కాస్తారు. అత్యాచారం, అంధకారం, చావు చరితలు ఇంకా ఘోరం. రాళ్లను దేవుళ్ళుగా మొక్కేరు, స్త్రీలను మాత్రం గౌరవించరు. అమ్మ అక్కల బంధం ఉండదు, ఆడపిల్లకు బతుకు ఉండదు, ఆడపిల్లకు భరోసుండదు. జాగ్రత్త.